తెలియజేస్తున్నాను. వందనాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకుని ముందుకు కొనసాగుదామండి. మనుషుల మూలముగానైనను ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడా నున్న సహోదరులందరూ గలతీయులోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తుతికి యోగ్యుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాఘనుడా, శ్రేష్టమైన అమూల్యమైన మీ ఘనమైన నామానికి ఎంతగానో వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, మేము జన్మించినది మొదలుకొని ఈ గడి వరకు మా జీవితంలో మీరు చేసిన అనేకమైన మేలును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో ఈ సాయంకాలం వేళ మిమ్మల్ని స్తుతించుటకు, ఘనపరచుటకు, అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన జీవం కలిగిన వాక్యాన్ని మేము ఆలకించి అనుసరించి బ్రతుకుటకు ప్రభా చేరి ఉండగా మీ సహాయం కోరుచున్నాం. మీరే సహాయం దయచేయండి నాయనా. మేము జరుపుకొనుచున్న ఈ గూగుల్ మీట్స్ ఏమాత్రం నిష్ప్రయోజనం కాకుండా, సాతానుడు గెలవకుండా ప్రభా మీ నామం కనపరచబడులాగున నాయన, మీ బిడ్డలమైన మేమందరం కూడా మీ స్వారూప్యంలోనికి మార్చబడు రీతిగా నాయన వాక్యమందు స్థిరపరచబడులాగున కృప చూపమని, ఎలాంటి ఆటంకం లేకుండా కృప చూపమని, నేను కాదు కానీ నాయన కేవలం నన్ను మీ నోటి బోరగా వాడుకొని మీరే నాతోనూ మాతోనూ మాట్లాడి మహిమ పొందమని మా ప్రాణాత్మ దేహాలను మీకు అప్పగించుకుంటూ మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు వినయంతో ప్రార్థించి బ్రతిమాలాడి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అనిత ఓకే, రైట్, మ్యూట్లో ఉన్నారు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. కొంచెం డోర్స్ క్లోజ్ చేస్తారా? క్షమించండి ప్రియులారా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారని నమ్ముచున్నాను. బాగున్నారు? అందరూ బాగున్నారా? వందనాలు అమ్మగారు, బాగున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. నేను కూడా మీ ప్రార్థనల వలన, అంతకంటే ముఖ్యంగా దేవుని కృప వలన బాగున్నాను. అందుకు సంతోషిస్తున్నాను. వాక్య భాగంలోనికి వెళ్దామండి. గలతీయులకు రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తా ఉన్నాము. గలతీయులకు రాసిన పత్రికలో అనేకమైన విషయాలను మనం చూచి ఉన్నాము. గలతీ పత్రిక యొక్క ఇంట్రడక్షన్ను మనం చూచి ఉన్నాము. గలతీ పత్రిక ఇంట్రడక్షన్లో ఒక 7 పాయింట్స్ని మనం గడిచిన కాలంలో నేర్చుకుని ఉన్నాము. ఒక్కసారి వాటిని రిపీట్ చేసి నేను ముందుకు కొనసాగాలని, జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను ప్రియులారా. చాలా క్విక్ రిమైండర్ లాగా నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి పాయింట్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ లెటర్ టు గలేషియన్స్ అని మనం నేర్చుకున్నాం. గలతీ పత్రిక వ్రాయుటకు కలిగినటువంటి ముఖ్యమైన కారణము ఏంటి అని మనం నేర్చుకున్నాం. రెండవది గలతీ పత్రిక యొక్క నైసర్గిక స్వరూపము, మ్యాప్లో ఎక్కడుంటుంది గలతీ పత్రిక అనే అంశాన్ని అక్కడ మనం చూసాం. మూడవ పాయింట్ వచ్చేసి అసలు గలతీయులు ఎవరు అనేటువంటి పాయింట్ మనం నేర్చుకున్నాం. తర్వాత నాలుగవ పాయింట్ వచ్చేసి గలతీ అనగానే దక్షిణ గలతీయా లేక ఉత్తర గలతీయా అని మనం నేర్చుకున్నాం. తర్వాత ఆ దక్షిణ గలతీలో సంఘ స్థాపన జరిగిందా అని మనం నేర్చుకున్నాం. తర్వాత ఐదవ పాయింట్ వచ్చేసి గలతీ పత్రిక ఎవరు వ్రాసారు అనే పాయింట్ మనం నేర్చుకున్నాం. ఆరవ పాయింట్ వచ్చేసి ఎవరికి వ్రాసారో నేర్చుకున్నాం. ఏడవ పాయింట్ గలతీ పత్రిక ఎప్పుడు వ్రాయబడింది అనే విషయం నేర్చుకున్నాం. ఎప్పుడు వ్రాయబడింది అనేటువంటి పాయింట్లో ABCD అనే 4 అంశాలు మనం చూసాం. సో ఈ విధంగా 7 పాయింట్లు మనం నేర్చుకోవడం జరిగింది. ఇంకా ఇంట్రడక్షన్ కంప్లీట్ అవ్వలేదు అని కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క ఇంట్రడక్షన్లోనే చివరి పాయింట్ అయినటువంటి 8వ పాయింట్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకొని యాక్చువల్
పిక్చర్లోకి లేకపోతే యాక్చువల్ టాపిక్లోకి గలతీ పత్రికలోని అంశంలోనికి మనము ఎంటర్ అవుదాం ప్రియులారా. 8వ పాయింట్ ఏంటంటే ఈ గలతీ పత్రికను పౌలు గారు ఎక్కడ నుండి వ్రాశారు. ఎక్కడ నుండి వ్రాశారు అనేటువంటి మాటకు సరి అయిన సమాధానం లేక సూటిగా డైరెక్ట్గా ఆన్సర్ బైబిల్లో మనకు లేకపోయినా మనం మాట్లాడుకున్న ప్రతి పాయింట్కి కూడా కొన్ని ఆధారాలు మనకి ఉన్నాయి. ఈ 7 పాయింట్లకు కూడా ఆధారాలు ఉన్నాయి మనకి బైబిల్లో. అలాగే ఎక్కడి నుండి వ్రాసాడు గలతీ పత్రిక అని అనుటకు కూడా ఒక ఆధారం ఉంది. ఏంటంటే మునుపు మనం నేర్చుకున్నటువంటి 7 పాయింట్స్లో గలతీ పత్రిక అనేది మొదటి ప్రయాణము తర్వాత, అలాగే రెండవ ప్రయాణానికి ముందు, అలాగే మొదటి ప్రయాణానికి రెండో ప్రయాణానికి మధ్యలో జరిగిన మొట్టమొదటి క్రైస్తవ మహాసభ తరువాత జరిగింది అని మనం ఒక నిర్ధారణకు వచ్చాం. రెఫరెన్సెస్, ఆధారాలు అనేకం మనం చూసాం. సో ఇదే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని ఆలోచన చేస్తే గనక సున్నతి విషయమై ఏదైతే ఆర్గ్యుమెంట్ జరిగిందో మొట్టమొదటి క్రైస్తవ మహాసభలో, ఆ ఆర్గ్యుమెంట్ తర్వాత అసలు సున్నతి చేయించుకోవాలా వద్దా అనేటువంటి అంశాన్ని యెరూషలేములో ఉన్న పెద్దల దగ్గరికి వెళ్ళి మీరు నిర్ధారించుకొని తిరిగి రండి అంతియొక్కైకు అనేటువంటి అంశం పెద్దల చేత నిర్ణయించబడి అపోస్తలుడైన పౌలు బర్నబాలతో పాటుగా యోధా, శీల అనేటువంటి వాళ్ళని కూడా ఇచ్చి యెరూషలేము సంఘానికి పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ నుండి వాళ్ళు తిరిగి అంతియొక్కైకి వస్తారు. అంతియొక్కైలో ఉన్నాడు పౌలు గారు. అక్కడ నుండి రెండవ ప్రయాణం స్టార్ట్ అయ్యే ముందటి వరకు అంతియొక్కై నుండి మరెక్కడికి ప్రయాణం చేసినట్లుగా బైబిల్లో అయితే రాయబడలేదు. కాబట్టి మనం ఏమని అర్థం చేసుకోవాలంటే మొదటి ప్రయాణంలోని అంశాలన్నీ కూడా గలతీ పత్రికలో మనకి కనబడుతూ ఉంటాయి, తారసపడుతూ ఉంటాయి. మొదటి ప్రయాణం తర్వాత జరిగినటువంటి మహాసభలో విషయాలు కూడా తారసపడుతూ ఉంటాయి గలతీ పత్రికలో. కాబట్టి మనం ఏమని నిర్ధారించుకోవాలి, ఏమనే ముగింపుకు రావాలి అంటే మొదటి క్రైస్తవ మహాసభ తర్వాత, మొదటి జర్నీ తర్వాత వ్రాసినప్పటికీ రెండో జర్నీకి ముందు రాశాడు కాబట్టి ఇంకెక్కడికి ఆయన ప్రయాణం చేయలేదు. కాబట్టి అంత్యొక్కయ నుండి సెకండ్ జర్నీకి ముందుగా, సెకండ్ జర్నీ కూడా అంత్యొక్కయ నుండి స్టార్ట్ అవుతారని అపోస్తల కార్యాల్లో మనం నేర్చుకున్నాం. కాబట్టి ఈ యొక్క పత్రిక గలతీ పత్రిక ఖచ్చితంగా అంత్యొక్కయ అనేటువంటి ప్రాంతము నుండి మాత్రమే వ్రాయబడింది అనుటకు మోస్ట్ ఆఫ్ ద స్కోప్స్, అది రెఫరెన్స్ రూపంలో ప్రూఫ్ మనకి లేదు కనుక మేబీ మైట్ బి అంత్యొక్కయ నుండి రాసి ఉండొచ్చు అనేటువంటి ముగింపు సబబు అని భావిస్తూ ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ప్రియులారా. తర్వాత ఒక చిన్న క్లారిఫికేషన్ నేను మీకు తెలియజేయాలనుకున్నాను. అదేంటంటే గలతీ పత్రిక వివరణ ఇంట్రడక్షన్లో 2 వ్యక్తుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకటి మార్టిన్ లోథర్ శాస్త్రి గారు. మార్టిన్ లోథర్ గారు వారు దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు ఎంతో పాటుపడి దేవుని వాక్యం పట్ల ఎంతో మక్కువ ప్రేమ కలిగిన వాడుగా ఉండి సంఘంలో ఎదురయ్యేటువంటి సమస్యలను, సంఘంలో దేవునికి వ్యతిరేకంగా జరిగే కొన్ని ఆచారాలను అడ్డుకున్నటువంటి వ్యక్తిగా మనం మాట్లాడుకున్నాం అతని గురించి. అతని యొక్క కాలాన్ని కూడా నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ముందు ముందు పాఠాల్లో మనకి ఎంతైనా అవసరం అవుతుంది అనేటువంటి భావనతో. అతను మార్టిన్ లోథర్ గారు 15వ శతాబ్దానికి చెందినవాడు అయినప్పటికీ ఆయన ఈ యొక్క అడ్డగింపు లేకపోతే ఈ యొక్క ఏమంటారు దాన్ని, అడ్డగింపు లేకపోతే ఒక విజృంభణ, ఇంకా ఏమనొచ్చు, ఒక పోరాటం, దేవుని పక్షాన ఒక పోరాటం అనేది పోరాడాడు కదా. దేవుని పక్షంగా సత్యంగా మనం బ్రతకాలి అనేటువంటి ఆ యొక్క పోరాటం మాత్రం ఆయన 1517వ సంవత్సరంలో స్టార్ట్ చేశాడు. అనగా 16వ శతాబ్దంలో ఆయన పోరాటాన్ని స్టార్ట్ చేశాడు. ఇదొక పాయింట్ మనం గుర్తుపెట్టుకుందాము. ఎందుకంటే ఇంట్రడక్షన్లో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవడం మనకి చాలా హెల్ప్ అవుతుంది ముందు. తర్వాత కాన్స్టంటైన్ చక్రవర్తి గురించి కూడా మనం నేర్చుకున్నాం. కాన్స్టంటైన్ చక్రవర్తి 3వ శతాబ్దానికి చెందినవాడు. కానీ ఆయన 312లో తన యొక్క ప్రణాళికలు, ఆయన ఏవైతే కొన్ని దేవుణ్ణి నమ్ముకొని కొన్ని సంఘంలో కొన్ని ప్రణాళికలు రూపొందించాడో వాటిని మాత్రం
12లో జరిగించాడు, అనగా 4వ శతాబ్దంలో జరిగించాడు అనేటువంటి విషయాలను మనం గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు మనం 8 పాయింట్స్ నేర్చుకున్నాం. ఈ 8 పాయింట్స్లో కూడా కన్క్లూజన్గా నేను చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, ఒక అరటి పండును లేకపోతే ఒక దానిమ్మ పండును మనం తీసుకొని తినేటప్పుడు ఫస్ట్ మనము పైన చెక్ చేస్తాం. మచ్చలు ఉన్నాయా, డాగులు ఉన్నాయా, ఎక్కడైనా కుళ్ళి ఉందా, బాగానే ఉందా అనేటువంటి అంశాన్ని మనం క్లియర్గా చూస్తాం. తర్వాత మాత్రమే దాన్ని మనం తీసుకొని వాటిని ఒలిచి లోపల ఉన్నటువంటి పదార్థాన్ని మన కడుపులోనికి ఆహారంగా మనం తీసుకుంటూ ఉంటాం. ఫస్ట్ మనం పైనే చూస్తాం. ఇన్ ద సేమ్ వే అర్థం అవడానికి చెప్తున్నాను, గలతీ పత్రిక ఎప్పుడు వ్రాయబడింది, ఎందుకు వ్రాయబడింది, ఎవరికి వ్రాయబడింది, ఏ సంవత్సరం వ్రాయబడింది, ఈ విషయాలన్నిటికంటే కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ అసలు గలతీ పత్రికలో ఉన్నటువంటి మ్యాటర్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి అనేది ఇంట్రడక్షన్ అంతటికంటే కూడా ఇంపార్టెంట్. ఇంట్రడక్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, దానిలో ఉన్న అంశాన్ని అది ఎంత ఇంపార్టెంటో మనకు ముందుగా, అది ఎంత క్లియర్గా ఉందో, ఎంత పర్ఫెక్ట్గా ఉందో ముందు మనకు ఒక అవగాహన కొరకు ఆ యొక్క గ్రంథ వివరణలో గ్రంథం యొక్క ఇంట్రడక్షన్ మనకు అవసరం. ఎలా అయితే మనం అరటిపండును పైన ముందు చూసి సెలెక్ట్ చేసుకుంటాం, ఏ ఫ్రూట్నైనా పైన చూసి సెలెక్ట్ చేసుకుంటాం, అదేవిధంగా ఈ ఇంట్రడక్షన్లో ఉన్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఒకవేళ పై భాగం అని కనుక మనం అనుకుంటే, వీటన్నిటికీ మించి గలతీ పత్రిక లోపల పత్రికలోకి ఎంటర్ అయినప్పుడు ఉన్నటువంటి అంశాలు మాత్రం చాలా 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 ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి విషయాలు. బైబిల్లో ఎన్నో పత్రికలు ఉన్నాయి, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి. చాలా ప్రాముఖ్యమైన చాలా చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న పత్రికల్లో ఇది మొట్టమొదటి స్థానంలో నిలుస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మార్టిన్ లూథర్ గారు కూడా తన యొక్క పోరాటానికి, తన యొక్క ఉద్యమానికి, ఇందాక పదం గుర్తు రాలేదు, తన యొక్క ఉద్యమానికి కారణం ఏంటి అని కనుక నిద్రలో లేపి అడిగిన గలతీ పత్రిక కారణం అని ఆయన తెలియజేస్తారు. సో గలతీ పత్రికలోనికి మనం ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు ఇంట్రడక్షన్ అంతా కంప్లీట్ అయింది. పత్రికలో ఏముందో మనం తెలుసుకోవాలి. ఒక్కసారి మీ అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నాను, గలతీ పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, గలతీ పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. మనసులో లేకపోతే మీరు చూసైనా చెప్పండి. 6 అధ్యాయాలు. ఈ 6 అధ్యాయాల్లోని సబ్జెక్ట్లోకి, విషయంలోనికి మనం వెళ్ళే ముందు 6 అధ్యాయాల్ని 3 పార్ట్స్గా మనం విభజించుకుందాం. 3 పార్ట్స్గా. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మొదటి 2 అధ్యాయాలు, సెకండ్ పార్ట్ వచ్చేసి 3-4 అధ్యాయాలు, మూడవ పార్ట్ వచ్చేసి 5-6 అధ్యాయాలు. ఎందుకు ఇలా విభజించుకుంటున్నాము అని అంటే, మొదటి 2 అధ్యాయాలలో మొదటి 2 అధ్యాయాలను రాసేటప్పుడు పౌలు గారు మనసులో ఉన్న విషయం ఒకటి, 3-4 అధ్యాయాలు రాసేటప్పుడు ఆయన మనసులో ఉన్న విషయం మరొకటి, 5-6 అధ్యాయాలు రాసేటప్పుడు ఆయన మనసులో ఉన్న విషయం ఇంకొకటి. ఇవి 3 కూడా 3 వేరువేరు విషయాలు. ఈ 3 కూడా వేరువేరు ఉద్దేశాలు అని మనం గ్రహించాలి. అందుకనే ఫస్ట్ పార్ట్లో, లేకపోతే ఫస్ట్ డివిజన్లో, ఫస్ట్ బ్యాచ్లో, ఫస్ట్ గ్రూప్లో మనం యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ 2 చాప్టర్స్, 3rd and 4th సెకండ్, 5th and 6th థర్డ్ పార్ట్ ఆర్ థర్డ్ బ్యాచ్గా మనము అర్థం చేసుకోవాలి. తర్వాత గలతీ పత్రికలో ఉన్న ఈ 6 అధ్యాయాలు కూడా వాదనలను వినిపింపజేస్తాయి. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం మనం పాఠాన్ని. చాలామంది జాయిన్ అవుతారు అనుకున్నాను నేను, మరి ఎందుకు జాయిన్ అవ్వలేదు నేను ఎరుగును, కానీ చాలా ఇంపార్టెంట్ అంశాన్ని మిస్ అవుతున్నారని మాత్రం కొంచెం బాధగా ఉంది. ఈ 6 అధ్యాయాల్లో కూడా ఒక 3 రకాల వాదనలను పౌలు గారు వాదించబోతున్నారు. 3 రకాల వాదనలను ఆయన వాదించబోతున్నారు. ఏంటి వాదనలకు కలిగిన కారణం, ఏం జరిగింది గలతీ పత్రిక రాసే ముందు అని కనుక ఆలోచన చేస్తే, యూదులలో
మత పిచ్చ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ కాలంలో మనం లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం కదా, నియర్లీ 52 శతాబ్దంలో అనగా 52వ శతాబ్దంలో గలతీ పత్రిక రాయబడిందని మనం మాట్లాడుకున్నాం. ఆ శతాబ్దంలో ఆ కాలంలో యూదులలో దేవుణ్ణి ఎరిగిన వారే అయినప్పటికీ కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి దేవుణ్ణి ఎరిగిన బిడ్డల్లో. క్రైస్తవులైనా, దేవుణ్ణి ఎరిగిన వారు, బాప్టిజం తీసుకున్న వారు, రక్షింపబడిన వారైనా వారిలో ఒక విధమైన ఫీలింగ్స్ లైక్ క్యాస్ట్ ఫీలింగ్ లాంటి ఒక ఫీలింగ్, మతపరమైనటువంటి ఒక పిచ్చ ఎక్కువగా ఉండేది. వాళ్లకు యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారి పట్ల ఎలాంటి భావనలు ఉండేవో, ఎలాంటి అయిష్టత ఉండేదో యేసు ప్రభు అంటే, ఎలాంటి తిరస్కారం ఉండేదో యూదులకు, ఆల్మోస్ట్ అలాంటి తిరస్కారమే పౌలు గారి పట్ల కూడా ఉండేది. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారు యూదులకు కొరకరాని కొయ్యగా ఉన్నాడు. అలాగే పౌలు గారు తన జీవిత కాలం అంతా కూడా యూదులకు కొరకరాని కొయ్యగా ఉన్నాడు, తన జీవితాన్ని గనక మనం గమనిస్తే. అయితే ఇలాంటి ఒక మత పిచ్చ ఉన్నటువంటి యూదులు ఏం చేశారంటే పౌలు మీద బాగా గ్రడ్జ్ పెంచుకున్నారు. ఒక విధమైన పగ, ఒక విధమైన జలస్, ఒక విధమైన అసూయ, ద్వేషము, ఇష్టం లేనితనము అనేవి పౌలు గారి మీద ఎక్కువగా పెంచుకొని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకున్నటువంటి మెయిన్ లక్ష్యం ఏంటంటే బైబిల్ని పాటించడం కంటే కూడా ముందు మతపరమైనటువంటి ఆచారాలను పాటింప చేయాలి. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే వీళ్ళు, బైబిల్ని ఎరిగిన వాళ్ళే. కానీ వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ ఆలోచన, వాళ్ళ లక్ష్యం ఎలా ఉండేదంటే బైబిల్ తర్వాత, వాక్యం తర్వాత, వాక్యంలో ఉన్నవి అనుసరించడం నెక్స్ట్ పాయింట్. కానీ మన యోధా మతంలో ఉన్నవి, ధర్మశాస్త్రంలో ఉన్నవి, మోషే గారు మనకు బోధించినవి, ఇవన్నీ కూడా ముందు మనం ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయాలి, ఎక్కువగా అందరిలో నాటాలి, అందరూ వాటినే పాటించే విధంగా మనం చేయాలనేటువంటి తపన ఎక్కువగా ఉండేది వీళ్ళకి. ఎక్కువగా ఉండి పౌలు గారి బోధకు వీళ్ళ బోధకు పడేది కాదు. అందుకనే మొట్టమొదటి క్రైస్తవ మహాసభలో కూడా యూదయ నుండి వచ్చినటువంటి యూదులు కొందరు వాదిస్తారనేటువంటి మాట మనకు అక్కడ ఉంటుంది అపోస్తుల కార్యముల గ్రంథంలో. అయితే పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు, ఎస్పెషల్లీ పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు ఎలా ఉండేవంటే సూటిగా ఉండేవి. గలతీ పత్రికలోనే కాదు, పౌలు గారి బోధనలో, గలతీ పత్రిక దక్షిణ గలతీకి వ్రాయబడిందని మనం చెప్పుకున్నాం కదా. దక్షిణ గలతీని మొదటి ప్రయాణంలో విజిట్ చేశాడు పౌలు గారని మనం ఫస్ట్ సెషన్స్లో నేర్చుకున్నాం. ఆ సెషన్స్లో దక్షిణ గలతీకి పౌలు బర్నబాలు వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రకటించిన వాక్యంలోని ఏకైక సారాంశం ఏందయ్యా అంటే, పరలోకం మనం చేరాలి అంటే మనము నీతిమంతులుగా బ్రతకాలి. పరలోకం మనం చేరాలంటే నీతిమంతులుగా బ్రతకాలి. ఎలాంటి నీతి అది అంటే సున్నతి పొందుట వలనో, లేకపోతే మన సొంత కార్యాలు, మన గొప్ప కార్యాలు చేయటం వలనో ఎదురయ్యే నీతి కాదు, కానీ దేవుని నామం ముందు విశ్వాసం ఉంచడం వలన కలిగిన నీతి. ఒక నిమిషం క్షమించండి, ఒక నిమిషం. చిన్ని పిలువు డాడీని ఒకసారి. ఏంటి వాడు విసురుగా వెళ్ళాడు కౌశిక్? ఎక్కడికి వెళ్ళాడు? చూసిరా ఒకసారి చూసిరా, నాకు కొంచెం భయం వేస్తుంది. క్షమించండి ప్రియులారా, ఐఎమ్ వెరీ సారీ. పౌలు గారు బర్నబా గారు ఫస్ట్ జర్నీలో వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క మోటో, వాళ్ళు చెప్పినటువంటి వాక్యంలోని సందేశం, సారాంశం ఏంటి అంటే మనం నీతిమంతులుగా బ్రతకాలి, పరలోక రాజ్యం వెళ్ళాలంటే. ఆ నీతి సున్నతి పొందుట వలన వచ్చింది కాదు, లేకపోతే మనం బాప్తిసం తీసుకోవడం వలన, లేకపోతే మనం ఏదో క్రియలు, మంచి పనులు, చారిటీస్ చేయడం వలన వచ్చిన నీతి కాదు. ఎలాంటి నీతి అయ్యి అంటే ప్రభు అయిన యేసు నామమునందు విశ్వాసం ఉంచడం వలన, విశ్వాసము ద్వారా కృపచేతనే మనం రక్షింపబడతాము, అదే మనకి నీతి అని ఎంచబడుతుంది అనేటువంటి అంశాన్ని వాళ్ళు బోధించారు. అది వాళ్ళ
బోధ. దక్షిణ గలతీలో వాళ్ళు బోధించినటువంటి టోటల్ టాపిక్ అదే. అయితే పౌలు గారు దక్షిణ గలతీలో లేనప్పుడు ఐ మీన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ పాల్ ది అపోస్టల్, ఈ యూదులు అనేటువంటి వాళ్ళు, మత పిచ్చి కలిగినటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో వారు దక్షిణ గలతీలోనికి ప్రవేశించి వారు ఏం చేస్తున్నారంటే పౌలు గారికి వ్యతిరేకమైనటువంటి మాటలు వీళ్ళకి చెప్తున్నారు. సందర్భం చెప్తున్నాను, గలతీ పత్రిక రాయడానికి కలిగినటువంటి సందర్భం, ఎందుకు అవసరత ఏర్పడిందో మనకు తెలిసి తీరాలి. వాళ్ళు పౌలు గారు లేనప్పుడు ప్రవేశించి ఒక పెద్ద స్కెచ్ వేసుకున్నారు. వీళ్ళు ఒక దైవజనుడు పట్ల నిష్ఠాగరిష్ఠుడు, బైబిల్లో ఒక స్కాలర్, అనుభవపూర్వకంగా దేవుని తెలుసుకున్నవాడు, దేవుని చేత పట్టబడినవాడు, ఎంతో గొప్పవాడు, విశ్వాస యోధుడైనటువంటి పౌలు గారి పట్ల ఒక స్కెచ్ వేసుకున్నారు. ఏంటి ఆ స్కెచ్ అంటే, ఫస్ట్ పౌలు గారి పట్ల అభిమానం లేకుండా చేయాలి. పౌలు గారంటే దక్షిణ గలతీలో ఎవరికి ఇష్టం లేకుండా చేయాలి. ఇష్టం లేకుండా చేయాలంటే పౌలు యొక్క ప్రొఫైల్ మీద, ఆయన యొక్క ప్రొఫైల్, ఆయన బయోగ్రఫీ మీద బురద చల్లాలి. చాలా మందిని మనం చూస్తుంటాం నేటి దినాల్లో కూడా. ఎవరైనా దేవుని సన్నిధిలో నిందారహితులుగా బ్రతుకుతుంటే, దేవుని కొరకు నీతి, యథార్థత, తగ్గింపు, అన్ని విషయాల్లో దేవుణ్ణే మాదిరిగా తీసుకుని బ్రతకాలి, ప్రాణం పోయినా దేవుని మార్గాన్ని విడిచిపెట్టకూడదు అని ఎంతో నిష్ట కలిగి దేవుని యొక్క సన్నిధిలో బ్రతుకుతుంటే కొంతమంది బయలుదేరి అలాంటి వాళ్ళ మీద బురద చల్లుతూ ఉంటారు. బురద చల్లినంత మాత్రాన బురదే, కానీ ఎలాంటి బయోగ్రఫీస్ని, ఆటోగ్రఫీస్ని, లేకపోతే ఆ యొక్క వాస్తవాలను అయితే తారుమారు చేయలేదు బురద. లైక్ ఈ యోధామతంలో వారు చేయలేకపోయినట్లుగా పౌలు గారి గురించి వాళ్ళు మార్చలేకపోయారు. సో ఆ విధంగా నేటి దినాల్లో కూడా అలా యథార్థంగా బ్రతికే దైవజనులను ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే వాళ్లకు దేవుడు తోడుగా ఉంటాడు. యోసేపు గారికి కానీ, నీతిమంతుడిగా బ్రతికిన యోబు గారికి కానీ, ఆటంకాలు, అడ్డుగోడలు దానియేలు గారికి కానీ ఎన్ని ఎదురైనా వారి యొక్క యథార్థత, వారి యొక్క బుద్ధి, స్వస్థ బుద్ధి, వారికి ఉన్నటువంటి భక్తి వారిని ఎంతో దేవుని యొక్క తోడు వారికి కలిగి వాళ్ళు బ్రతికారు. వారిని ఎంతగానో అవన్నీ కాపాడేయని మనము దృష్టాంతాలుగా వాటిని వింటూ ఉంటాం ప్రియులారా. అయితే వీళ్ళు అనుకున్నారు బురద చల్లి, ఫస్ట్ ఆయన బయోగ్రఫీ మీద బురద చల్లాలి, మొట్టమొదటి పాయింట్ వాళ్ళు అనుకున్నది. తర్వాత ఆయన చెప్పిన బోధల మీద బురద చల్లాలి. నంబర్ 1 ఆయన మీద బురద చల్లాలి. తర్వాత నంబర్ 2 ఆయన చెప్పిన బోధ మీద బురద చల్లాలి. తప్పు అని నిరూపించాలి అంటే పౌలు గారు లేనప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళి వాళ్ళను డిస్టర్బ్ చేయాలి అని నిర్ణయించుకొని అదే పద్ధతిని వాళ్ళ దగ్గర ఇంప్లిమెంట్ చేయాలని ట్రై చేసి వాళ్ళు ఈ మత ఛాందస్తం కలిగినటువంటి వారు వీళ్ళు వెళ్ళి ఫస్ట్ వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, అసలు పౌలు గారు అపోస్తులుడే కాదు. వాళ్ళు ఫస్ట్ పౌలు గారి మీద తీసుకొచ్చినటువంటి బ్లేమ్ ఏదైతే ఉందో అది పౌలు గారు అపోస్తులుడు కాదు. నేను ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. బైబిల్లో ఎంతమంది అపోస్తులు ఉన్నారు? బైబిల్లో ఎంతమంది అపోస్తులు ఉన్నారు? మనం క్విజ్ నేర్చుకునేటప్పుడు, లేకపోతే బైబిల్లోని బిట్స్ నేర్చుకునేటప్పుడు తెలియని విషయాలు మనకు చాలా ఉన్నాయి ప్రియులారా. బైబిల్లో మనకి వాటిని మనం లోతుగా ధ్యానం చేసి అలాంటి బిట్స్ మనం పెట్టుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని నా ఉద్దేశం. ఎవరైనా మీరు సమయం ఉంటే అలాంటి పని ఒకటి మన గ్రూప్లో చెయ్యండి, వీలైతే, అవకాశం ఉంటే, మీకు సమయం ఉంటే. అపోస్తులు ఎంతమంది అని అడిగాను నేను మిమ్మల్ని. అదే మేడ గదిలో పరిశుద్ధాత్మను పొందిన వారందరూ అపోస్తలుగా పిలువబడ్డారు. అపోస్తులుగా మేడగదిలో పరిశుద్ధాత్మను పొందిన వారందరూ అపోస్తులుగా పిలువబడ్డారు. అంటే మన శిష్యులు అపోస్తలు, తర్వాత ఓకే, తర్వాత పౌలు గారు. వెరీ గుడ్.
కరెక్ట్ ఆన్సర్ చెప్పారు సిస్టర్. అకార్డింగ్ టు అరుణ సిస్టర్స్ ఆన్సర్, అపోస్తులు బైబిల్ మొత్తంలో జనరల్గా మనం నేర్చుకునే మాట ఏంటంటే 12 మంది 12 మంది 12 మంది అంటాం. 12 మంది కాదు, యాక్చువల్గా అపోస్తులు 14 మంది. 14 మంది. 12 మంది మొదట్లో యేసుప్రభు వారి శరీరధారిగా ఉన్నప్పుడు కొందరు ఉన్నారు కదా, వాళ్ళు అపోస్తులు. ఒకసారి చూద్దామా, యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. చదువుతారండి ఎవరైనా? మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయని నేను నమ్ముతున్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చాలు. ఇక్కడ యోహాను సువార్త 13వ అధ్యాయం 16వ వచనంలో పంపబడిన వాడు అనేటువంటి పదము దగ్గర ఒక నంబరింగ్ ఉంది. ఏ నంబరింగ్ అమ్మా అది? 1 ఉంది. కింద చూడండి, ఆ 1 దగ్గర ఏ పదం ఉందో, పంపబడిన వాడు అంటే అర్థం ఏముందో చూడండి. అపోస్తలుడు. అపోస్తలుడు అంటే పంపబడినవాడు. ఇంకా చెప్పాలంటే దేవుని చేత పంపబడినవాడు. ఎంతమంది పంపబడ్డారు దేవుని చేత? మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనాను ప్రవేశింపకుడి గాని ఇజ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు ఇక్కడ గమనిస్తే 5వ వచనం ప్రారంభంలో యేసు ఆ 12 మందిని పంపుచు, యేసు ప్రభు చేత పంపబడిన వారు అంటే యేసు ప్రభు ఏర్పాటు చేసిన అపోస్తులు 12 మెంబర్స్. వీళ్ళనే మనం క్రైస్ట్ సెంట్ అపోస్టల్స్ అంటాం. 12 మంది అకార్డింగ్ టు మాథ్యూస్ చాప్టర్ 5 and 5th verse. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం ప్రకారం గనక మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు చేత పంపబడిన అపోస్తులు 12 మంది, ఇంక్లూడింగ్ యోధా ఇస్కరియోతు ప్రభువుని మరి అప్పగించాడు. మనం అదంతా ఎరుగుదుము. ఆ తర్వాత ఆయన సూసైడ్ చేసుకొని మరణిస్తాడు. మరణించిన తర్వాత అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయంలో అతని బదులు అనగా యోధా ఇస్కరియోతు బదులు ఒక అతనిని ఎన్నుకుంటారు అపోస్తులందరూ కలిసి. అవునా? అపోస్తులందరూ కలిసి ఒక అతనిని ఎన్నుకుంటారు, మత్తీయ. ఆ వచనాలు 1వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 21, 22, 23 వచనాలను చదువుదాం. ఎవరైనా దయచేసి చదవండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 20 నుండి చదవండి, లేకుంటే. అతని ఇల్లు పాడైపోనుగాక, దానిలో ఎవడకు కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకొనును గాక అని కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసిన వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయ్యుండుట ఆవశ్యకమని చెప్పెను. అప్పుడు వారు యూసు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయంలో ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపొస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనబర్చుమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటి వచ్చిన గనక అతడు 11 మంది అపొస్తలులతో కూడా లెక్కింపబడెను. చాలు సిస్టర్, చాలా చక్కగా వ్రాయబడి ఉంది ఈ యొక్క అంశం. ఇక్కడ గమనిస్తే
మత్తీ పేరట చీటి వచ్చింది. ఇక్కడ అపోస్తులుగా ఎన్నుకొనబడాలి అని అంటే ఒక క్వాలిఫికేషన్ మనకి కనబడుతుంది చూడండి. 22వ వచనం చివరి భాగంలో, ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలం అంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు. ఎప్పటి నుంచి 21వ వచనం, కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు, బాప్టిజమం ఇచ్చు యోహాను దగ్గర నుండి యేసు ప్రభు మన నుంచి తిరిగి లేచి పైకి వెళ్ళిన దినము వరకు మన మధ్య సంచరించుతూ ఉండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్ధానం గురించి సాక్షి అయ్యుండుట ఆవశ్యకమని చెప్పాను. అప్పుడు వారు యూస్తాను, మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయాను ఇద్దరిని నిలువబెట్టి ప్రార్థన చేసి చీట్లు వేసి సెలెక్ట్ చేశారు. ఇక్కడ గమనిస్తే ప్లీజ్, ఈయన కూడా వన్ ఆఫ్ ది డిసైపులే ఉండొచ్చు. అంటే 70 మెంబర్స్ ఉన్నారు కదా వేరే వాళ్ళు, వాళ్ళలో ఒకడు ఉండొచ్చు. ఎస్ సిస్టర్, ఎస్. ఇక్కడ యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు అంతా శిష్యుల మధ్య, జన సమూహం మధ్య ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఏ అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు, ఇవన్నీ కూడా కని విని సాక్షిగా ఉన్నటువంటి వాడు, వాళ్ళతో కలిసి బ్రతికినటువంటి వాడై ఉండాలి అపోస్తులుడిగా ఉండుటకు అనేటువంటి ఒక క్వాలిఫికేషన్ మనకి ఇక్కడ 22వ వచనంలో స్పష్టంగా కనబడుతుంది. కొంతమంది వాదించేటప్పుడు బైబిల్ని, వాళ్ళ వాదనలో ఎంత స్పష్టత ఉంటుంది అంటే దాన్ని మనం అంగీకరించలేం, యాక్సెప్ట్ చేయదు మన మనస్సాక్షి. కొంతమంది యేసు ప్రభు కుమారుడే, దేవుడు ఎక్కడ, దేవుడు కాదు అని అంటారు. అంగీకరించం. కానీ ఆయన కుమారుడు అంటూ 100 రెఫరెన్సెస్ చూపిస్తారు వాళ్ళు, 100 రెఫరెన్సెస్ చూపిస్తారు. ఇక్కడ ఈ రెఫరెన్స్ కనుక మనం పట్టుకొని ఆలోచన చేస్తే, ఎస్, అపోస్తులుడు అవటానికి వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా, అపోస్తులు మాట్లాడుకుంటున్నట్లుగా వాళ్ళతో పాటు కలిసి ఉన్నటువంటి ఒక వ్యక్తి అయి ఉండాలి, సాక్ష్యం ఇచ్చేవాడై ఉండాలి, కలిసి తిరిగినటువంటి వాడై ఉండాలి అనే మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. మత్తీయని ఎన్నుకున్నారు. ఇక్కడ మత్తీయ యేసు ప్రభు చేత ఏర్పాటు చేయబడిన వాడు డైరెక్ట్గా కాకపోయినప్పటికీ వారు ప్రార్థించి, దేవునికి ప్రార్థించి చీట్లు వేయగా ఈయన పేరట చీటి వచ్చింది. ఇండైరెక్ట్లీ సెలెక్టెడ్ బై గాడ్ బట్ డైరెక్ట్లీ చూజన్ బై అపోస్టల్స్. అపోస్తులు అనే వాళ్ళు మనుషుల చేత పంపబడిన వాళ్ళు ఉన్నారు, అపోస్తులైన వాళ్ళు క్రీస్తు చేత పంపబడిన వాళ్ళు ఉన్నారు. క్రైస్ట్ సెంట్ అపోస్టల్స్ అంటాము, క్రీస్తు చేత పంపబడిన వాళ్ళని. ఈ మధ్య కాలంలో కొంతమంది రెవరెండ్ అని, కొంతమంది బిషప్ అని, కొంతమంది పోప్ అని, కొంతమంది ఇంకా అపోస్టల్ అని ఇష్టానుసారమైన వారికి ఇష్టం వచ్చినట్లుగా ముందు ఆ పేరు పెట్టుకుంటూ ఉంటారు. విమర్శించడానికి నేను నిలవబడలేను, నేను సిద్ధంగా లేను. కానీ అవన్నీ కూడా పిలువబడకూడదని ఉంది బైబిల్లో. ఎవ్వరు మిమ్మల్ని బోధకులని కూడా పిలవద్దు. చాలామంది అమ్మగారు, అయ్యగారు, పాస్టర్ గారు, అమ్మ అని చాలా ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రేమ కాదనలేం. పాస్టర్ గారు అంటారు. మీరు అసలు ఎవ్వరు బోధకుడని పిలువబడద్దు, కేవలం మీరు సహోదరుడనే పిలువబడాలి అని బైబిల్లో. బ్రదర్ అండ్ సిస్టర్స్, మనందరం సహోదరులము. దేవుడు కూడా మనల్ని సహోదరులారా అని సంబోధించాడు, స్నేహితులారా అని సంబోధించాడు దేవుడు. ఓకే, మన పాఠం అది కాదు. కానీ ఇక్కడ మత్తీయును ఏర్పాటు చేసుకున్నారు శిష్యులు, అపోస్తలు. ఇప్పుడు ఇక్కడ యోధా మతంలోని ప్రవిష్టులు, యోధా మతంలోని మత ఛాందస్తం కలిగినటువంటి వాళ్ళు వచ్చి దక్షిణ గలతీలో చేయుచున్నటువంటి బ్లేమ్ ఏంటయ్యా అంటే, యేసుప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు మీ అందరితో పాటు ఈ అపోస్తులతో పాటు ఉన్నవాడు కూడా కాడే, అపోస్తులుడైన పౌలని ఎలా అంటారు మీరు, అసలు ఆయన అపోస్తులుడే కాదు అని చెప్పి ఆయన మీద బ్లేమ్ చేశారు. ఒక మంచి వ్యక్తి గురించి, ఒక మంచి వ్యక్తి నిజంగా నిష్కపటుడు, నిజంగా ఆయన ఏమాత్రము పాపం ఎరిగినవాడు అని అనుకుందాం. ఒకప్పుడు రక్షింపబడక మునుపు ఒకవేళ పాపాలు, శాపాలు, లేకపోతే మిస్టేక్స్, పొరపాట్లు చేసిన వాడే అయి ఉండొచ్చు. రక్షణ పొందిన తర్వాత నిజంగా యథార్థంగా జీవిస్తున్న వారి మీద బురద చల్లితే అది ఎంత ఎఫెక్ట్ అవుతుందో తెలుసా ప్రియులారా? ప్రజలలో
వారి వాక్యం ఆలకిస్తున్నటువంటి ఆ ప్రజల్లో 1కి 2 సార్లు 3 సార్లు 10 సార్లు చెప్పిందే చెబుతూ ఉంటే ఒక్కసారైనా అనుమానం రాదా? ఫలానా బ్రదర్ గురించి ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నారు, ఏమో ఏం జరుగుంటుందో అనేటువంటి అనుమానం విశ్వాసులకి వస్తుందంటారా రాదంటారా? వస్తుందా రాదా? మాట్లాడండి. వస్తుంది కదా. జవాబు చెప్తే మీరు వింటున్నారు అని అనుకుంటాను. నేను వింటున్నారు లైన్లో ఉన్నారు అని అనుకుంటాను. వస్తుంది. అలాగే పౌలు గారి గురించి పదే 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 చెప్తూ ఉంటే వీళ్ళు ఆల్మోస్ట్ నమ్మేసే స్థితికి వెళ్ళిపోయారు. దక్షిణ గలతీయులు నమ్మేసే స్థితికి వెళ్ళిపోయారు. ఒకటి అపోస్తలుడే కాదు అని అన్నారు యూదులు. తర్వాత మోషే ధర్మశాస్త్రం మనకి ఇంపార్టెంట్, కానీ సున్నతి పొందకపోతే ఎలా? సున్నతి వద్దంటారేంటి ఈయన? మీ దగ్గర మంచివాడు అనిపించుకోవడానికి, ఎందుకంటే సున్నతి అది ఇది, లేకపోతే శరీరానికి గాయమైద్ది, ఇవన్నీ మీరు ఆలోచన చేసి ఆయనను ఎక్కడ ద్వేషిస్తారో అని ఆయన మీ మంచి కోరిన వాడులాగా నటిస్తూ సున్నతి లేకపోయినా పర్లేదు అని చెప్తున్నాడు. కానీ అసలు సున్నతి చాలా ఇంపార్టెంట్. సున్నతి వెరీ వెరీ ఇంపార్టెంట్ అకార్డింగ్ టు లా అని వీళ్ళు ఆయన చెప్పే బోధ మీద కూడా బురద చల్లారు. ఇప్పుడు 2 ఛాలెంజెస్ అపోస్తలుడైన పౌలు గారి ఎదుట ఉన్నాయి. ఒకటి ఏంటంటే తన అపోస్తలత్వమును గూర్చి నిర్ధారణ, తన అపోస్తలత్వమును నిరూపించుకోవాలి. ఒకటి తన బోధను కూడా నిరూపించుకోవాలి. ఈ రెండు కూడా పౌలు గారి జీవితంలో పెద్ద ఛాలెంజెస్గా దక్షిణ గలతీ ప్రాంతంలో నిలబడ్డాయి. ఆయన కళ్ళ ముందు ఉన్నాయి. చాలా కష్టం. నువ్వు తప్పు చేసావు తప్పు అని ఎవరన్నా మనల్ని అన్నప్పుడు మన మీద మనకే డౌట్ వస్తుంది. నిజంగా నేను తప్పు చేశానా? నిజంగా నేను అలాంటి వాడినా, అలాంటి దాన్నా అనేటువంటి డౌట్ వచ్చేస్తూ ఉంటుంది. కానీ చేయాల్సిన పని ఏంటంటే నిజంగా తప్పు చేయకపోతే నాది తప్పు కాదని ప్రూవ్ చేసుకోగలగాలి, నిరూపించుకోగలగాలి. ఇక్కడ పౌలు గారు చేస్తున్నటువంటి పని అదే. ఇవన్నీ మీరు దయచేసి మనసులో ఉంచుకొని ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం, యాక్చువల్ ఎంట్రన్స్ గలతీ పత్రికలోనికి మనం ఎంటర్ అవుతున్నాం. 1వ వచనము నేను చదువుతున్నాను. ఖచ్చితంగా బైబిల్స్ మీరు చూడాలండి, ప్లీజ్ ఖచ్చితంగా బైబిల్స్ చూడండి. మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలననైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడిగా నియమింపబడిన పౌలను నేనును. ఇంట్రడక్షన్ ఎలా ఉందో చూడండి. నార్మల్గా లేదు, చాలా సీరియస్గా స్టార్ట్ చేస్తున్నాడు లెటర్ని పౌలు గారు. చాలా చాలా సీరియస్గా, సంథింగ్ ఈజ్ సీరియస్ అన్నట్లుగా ఉంది. ఎలా రాయొచ్చుగా, అపోస్తలుడైన పౌలను నేను గలతీలో ఉన్న సంఘములకు వ్రాయినదేమనగా, అపోస్తలుడైన పౌలను నేను నా తోటి సహోదరులను గలతీలో ఉన్న సంఘాలకు వ్రాయినదేమనగా అని వ్రాయొచ్చు. కానీ ఎందుకు ఇంత ఘాటుగా రాస్తున్నాడు పౌలు గారు అంటే వెనక ఉన్నటువంటి అంశాలు ఇవి ప్రియులారా. మనం ఇప్పటివరకు వినినటువంటి అంశాలు ఈ లెటర్ వెనక దాగి ఉన్నాయి. ఆయన పరిస్థితి, ఎలాంటి పరిస్థితులు ఈ లెటర్ రాస్తున్నాడంటే చెప్తున్నాడు ఆయన, నేను మనుష్యుల వలన ఏర్పాటు చేయబడలేదు. ఈ రోజుల్లో చాలామంది సర్టిఫికెట్ ఇస్తున్నారు, ఫలానా ఆయన ఎవాంజలిస్ట్గా పని చేయొచ్చు, ఫలానా ఆవిడ పాస్టర్గా పని చేయొచ్చు, ఫలానా ఆయన పాస్టర్ వర్క్ చేసుకోవచ్చు. మానవులు ఈ లోకంలో ప్రభుత్వాలు లైసెన్స్ ఇచ్చినట్లుగా పెళ్లి చేయడానికి ఫలానా వ్యక్తికి లైసెన్స్ ఉంది, సంఘం నడుపుకోవడానికి ఫలానా వ్యక్తికి ఆర్డర్స్ ఉన్నాయి అన్నట్లుగా మనుషులు ఇచ్చిన హక్కులాగా చాలా విషయాలు జరుగుతుంటాయి. రెవరెండ్ అని, పాస్టర్ అని, ఇంకా సంథింగ్ సమ్ ఆర్ ది అదర్ థింగ్. కానీ ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, పౌలు గారు ఎలా ఏర్పాటు చేయబడ్డారు చెప్తున్నారు. మనుషుల మూలముగానైనను, ఏ మనిషి నాకు సర్టిఫికెట్ ఇవ్వలేదు, ఏ మనిషి నా మెడలో ట్యాగ్ వేయలేదు, ఏ మనిషి వలన నేను ఏర్పాటు చేయబడలేదు అంటున్నాడు. ఎంత ఘాటుగా చెప్తున్నాడు చూడండి. ఏ మనుష్యుని వలననైనను, మనుషుల మూలముగానైనను అంటే మనుషులు ఏర్పాటు చేసుకునేవి కొందరుంటారు, లైక్ మత్తీయను శిష్యులు ఏర్పాటు చేసుకున్నట్లుగా. ఏ మనుష్యుని వలననైనను, ఒక పాపులర్ వ్యక్తి, బాగా పాపులర్ అయిపోయినటువంటి దైవజనుడు ఎవరైనా ఈ లోకంలో ఉంటే ఆయన దగ్గర శిష్యరికం చేస్తే
ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయనకు సేవలు చేస్తూ ఆయన చెప్పే వాక్యాలు వింటూ నేర్చుకుంటే కొద్ది కాలానికి నువ్వు కూడా పాస్టర్ పని చేసుకున్న తర్వాత నా శిష్యుడిగా వారసత్వంగా నువ్వు కూడా చేసుకో అన్నట్లుగా ఒక మనుషుడు ఏర్పాటు చేసిన మనిషిని కాదు నేను అని అంటున్నాడు పౌలు గారు. ఇంకా ఏమంటున్నాడు, యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను. యేసుక్రీస్తు వలన అంటే ఆల్మోస్ట్ తండ్రి అయిన దేవుని వలన. తండ్రి అయిన దేవుడు ఏది చెప్తే అదే చేస్తాడు యేసు ప్రభు. ప్రత్యేకంగా తండ్రికి అనుగుణంగా లేనిది ఏది కూడా ఆయన చేయడు కదా. సో యేసుక్రీస్తు మూలముగాను తండ్రి అయిన దేవుని వలన అపోస్తులుడిగా నియమింపబడిన పౌలను నేను నియమింపబడింది యేసుక్రీస్తు వలన. అసలు నన్ను పట్టుకుందే ఆయన. నేను నియమింపబడింది యేసుక్రీస్తు వలన, తండ్రి అయిన దేవుని వలన, మనుషుల వలన కాదు. ఒక మనుషుడు చెప్తే నేను వచ్చి మీ యొక్క సంఘాలు స్థాపించి మీ సంఘాల్లో నేను వాక్య పరిచర్య చేశాను అనుకుంటున్నారా? నన్ను మనుషులు పంపితే నేను వచ్చాను అనుకుంటున్నారా? నా ప్రొఫైల్ అసలు తెలుసా మీకు? నేను అపోస్తులను కాదు అని ఒక మాట అంటే సరిపోతుందా? నా బోధ కరెక్ట్ కాదని మీరు ఒక మాట అనేస్తే సరిపోతుందా అని అంటూ ఆయన ఒక తీవ్రమైన వాదాన్ని వినిపిస్తున్నాడు. అందుకనే మనం ఇందాక అనుకున్నాం కదా, 3 పార్ట్స్గా వివరించుకుందాం గలతీ పత్రికను అని. మొదటి మరియు 2వ అధ్యాయాన్ని మొదటి పార్ట్ అనుకున్నాం. ఆ మొదటి పార్ట్కి మనం పెట్టుకోవాల్సినటువంటి పేరేంటంటే ఆటోబయోగ్రాఫికల్ ఆర్గ్యుమెంట్, లేక మీరు తెలుగులో ఇలా కూడా రాసుకోవచ్చు, అపోస్తలత్వమును బోధను గూర్చినటువంటి వాదన అని కూడా రాసుకోవచ్చు. తనను గూర్చి తాను వాదించుకుంటున్నాడు, తనను గూర్చి తాను నిర్ధారించి చెప్తున్నాడు పౌలు గారు. మొట్టమొదటి వచనంలోనే నన్నెవ్వరు మనుషులు నిర్ణయించలేదు, నన్నెవ్వరు మనుషులు నియమించలేదు అని ఆయన చెప్తున్నాడు. చెప్తూ నేను 2 నుండి 9 వరకు తర్వాత వివరిస్తాను. ఎందుకంటే సత్యవాక్యమును సరిగా విభజించమన్నాడు దేవుడు. ఎందుకు 2లోకి మనం వెళ్ళట్లేదో నేను తర్వాత సెషన్స్లో మీకు అర్థమవుతుంది. డైరెక్ట్గా ఇప్పుడు మనం 10వ వచనంలోకి వెళ్దాం. గలతీ పత్రికలో 10వ వచనంలో ఒక మాట ఉంది చూడండి ప్రియులరా. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన జూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికీ నీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాకపోదును. నేనేదో వాళ్ళకి ఇష్టమైన బోధ చెప్తే సున్నతి పొందండి, సున్నతి మీద మీకు మంచి గురి ఉంది కదా, సున్నతి పొందండి, మీ మోషే ధర్మశాస్త్రమే కరెక్ట్ అని నేను అదే మాట చెప్పుకుంటూ వస్తే వాళ్ళు సంతోషపడతారు. కొన్ని చోట్ల జనాలు కొంతమంది మన వాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నాను, అన్యుల గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు. దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలే ఒక్క వాక్యాన్ని పట్టుకొని అదే అలాడతారు, అదే కరెక్ట్ అనుకుంటారు. మరొకరు మరొక వాక్యాన్ని పట్టుకొని అదే కరెక్ట్ అంటారు. అన్ని వాక్యాలను తీసుకొని అన్ని వాక్యాలను అవగాహనలోనికి తీసుకొని మెచ్యూరిటీ కలిగి ఆలోచన చేసి నిర్ణయానికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. క్రైస్తవులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు నేను ఏదైనా సంఘానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను అనుకోండి, ఒకవేళ ఆ సంఘంలో భాషలతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు అనుకోండి, నేను అక్కడికి వెళ్ళి నా నోటికి వచ్చినట్లుగా ఏదో ఒక పదాన్ని ఏదో ఒక స్లాంగ్లో ఏదో ఒక సరళిలో పలుకుతూ ఉన్నాను అనుకోండి, వాళ్ళు చాలా సంతోషిస్తారు. కారణం ఏంటంటే ఆ సంఘంలో భాషలతో మాట్లాడే అలవాటు వారికి ఉంది కాబట్టి, అమ్మ కూడా సిస్టర్ కూడా భాషలతో మాట్లాడుతున్నారు, మనకు సరిపడిన వారు అని సంతోషిస్తారు. లేకపోతే కొన్ని సంఘాల్లో హల్లెలూయా అనేటువంటి పదం ఎక్కువగా వాడుతూ ఉంటారు. నేను ఆ పదానికి విరోధిని కాదు, చాలా గొప్ప పదం అది. ప్రభువుని స్తుతించుడి, చాలా గొప్ప కమాండ్ అది, గొప్ప స్టేట్మెంట్ అది. నేను హల్లెలూయా అనే పదానికి వ్యతిరేకిని కాదు. కానీ ఆ హల్లెలూయా అనే పదాన్ని అర్ధరహితంగా వాడితే వాళ్లకు నేను వ్యతిరేకిని. హల్లెలూయా అని నేను అన్నాను అనుకోండి, మీరందరూ కూడా హల్లేలూయా అన్నారనుకోండి, దాని మీనింగ్ హల్లెలూయా అంటే ప్రభువుని స్తుతించండి అని నేను చెప్పినట్టు.
మీరు కూడా ప్రభువునే స్తుతించండి అని ఆ వర్షన్ మార్చి ఆ యొక్క ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ చేంజ్ చేసి చెప్పారనుకోండి, నేను ప్రభువుని స్తుతించండి అని చెప్తున్నాను. నేను అన్నాను కాబట్టి మీరు కూడా ప్రభువుని స్తుతించండి అని చెప్తున్నారు. స్తుతించేది ఎవరు? స్తుతించేది ఎవరు? అలా అని హల్లెలూయా అనే పదం పలకకూడదా? నో, పలకొచ్చు. ఎలా పలకాలి? హల్లెలూయా అని ఒకరంటే దేవునికి స్తోత్రం, ప్రైజ్ టు బి లార్డ్ అనాలి. మిగిలిన వాళ్ళందరూ ఐ ప్రైజ్ గాడ్, ఐఎమ్ ప్రైజింగ్ గాడ్ అనాలి. గ్లోరీ టు గాడ్ అనాలి. మీరు హల్లెలూయని, నేను హల్లెలూయని, ప్రభువుని స్తుతించండి, ప్రభువుని స్తుతించండి అని మనం కేకలు పెట్టినట్టు స్తుతించేది ఎవరు? స్తుతించేది ఎవరు? ఎక్కడంది నీ ప్రభుకు స్తుతులు? ఎక్కడ రీచ్ అయినాయి ఆయనకి స్తుతి, మహిమ, ఘనత ఎక్కడ చేరింది ఆయనకి? ఒకళ్ళు స్తుతించండి అన్నప్పుడు, ఎస్ దేవునికి స్తోత్రం అన్నప్పుడు, ఒకళ్ళు చెబితే ఇంకొకళ్ళు ఆ పనిని నిర్వర్తించారు, అప్పుడు దేవునికి స్తుతి కలుగుతుంది. ఓకే, ఆ పదాన్ని పక్కన పెడదాం. అలా వాడేవాళ్ళు, అలా వాడే సంఘం ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి నేను పదే పదే సందర్భం లేకుండా అదే పదాన్ని వాడుతూ ఉన్నాను అనుకోండి, వాళ్ళు సంతోషిస్తారు. ఎందుకంటే మన సంఘంలో కూడా ఇలా వాడతాం కదా. సో సిస్టర్ చాలా బాగా చెప్తున్నారు, మన కోవకు చెందిన వాళ్ళు, మన గ్రూప్కి చెందిన వాళ్ళు అని సంతోషపడతారు. కానీ నేను వెళ్ళి ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయడం కరెక్ట్ కాదు, కరెక్ట్ ప్రాసెస్ ఇది, దేవుని స్తుతించే విధానం ఇది అని నేను ఉన్నది ఉన్నట్లుగా బోధించాను అనుకోండి, బహుశా అక్కడ బోధించడం చివరి కావచ్చు, కానీ వారి జీవితాల్లో ఏదో ఒక దినాన్న ఆ వాక్యం వాళ్ళలో ఫలిస్తుంది. దేవునికి కావాల్సింది కూడా మనం వెళ్ళిన చోట మనం విత్తినటువంటి వాక్యాలు ఫలించడమే దేవుడు ఆశించేది కూడా. దేవుడు ఆశించేది దేవుని సేవకులు వెళ్ళి వాక్య విత్తనాలు విత్తినప్పుడు అవి 30దంతులుగా 60దంతులుగా 100అంతలుగా ఫలించుట ఆయన కోరుకుంటాడు. కానీ దేవుడు ఆశించేది వెళ్ళిన సేవకులు ఆత్మలు సంపాదించాలని ఆయన కోరుకుంటాడు, కానీ ఆస్తులు సంపాదించాలని కోరుకోడు. దేవుడు వాక్య విత్తనాలు చల్లి ఆత్మలనే ఫలాలు, ఆత్మ ఫలాలు పండాలి అని దేవుడు కోరుకుంటాడు. కానీ డాక్టరిన్సో, మనము నమ్మినదో, ఇతరులను మనుషులను సంతోషపెట్టే మాటలు చెప్పి ఆస్తులు సంపాదించుకోవాలి, మనుషుల యొక్క దయను సంపాదించుకోవాలి దైవజనులని దేవుడు ఎప్పుడు కోరుకోడు. అసలు దేవునికి ఇష్టం లేని పని అది, దేవునికి ఇష్టం లేని పని ఇది. అదే మాటను 10వ వచనంలో ఎంత ఘాటుగా పౌలు గారు మాట్లాడుతున్నారో ఒకసారి మరలా చదువుదాం ప్రియులరా. అప్పుడు మేము మనుషుల దయను సంపాదించుకొని కోరుచున్నానా? అప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని కోరుచున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికి మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాకపోదును. ఎక్కడ పౌలు గారు మనుషులను సంతోషపెట్టాలని ట్రై చేయలేదండి. మనుషులను సంతోషపెట్టడానికి ట్రై చేస్తే పుతోను దయ్యం పట్టినటువంటి ఆ స్త్రీ మాట్లాడినప్పుడు పొగుడుతుంది నన్ను, అంతే కదా, నన్నేం తిట్టలేదు కదా ఈమెతో నాకేం పని, వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ మనస్సులో ఆయన చాలా వేదన పడ్డాడు ఆ విషయంలో అనేటువంటి విషయాలు అపోస్తుల కార్యముల గ్రంథంలో మనకు కనబడతాయి. ఒకసారి చూద్దామా? అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం. 16వ అధ్యాయం 16 నుండి నేను చదువుతున్నాను. మేము ప్రార్థనా స్థలమునకు వెళుచుండగా పుతోనును దయ్యము పట్టినదై సోది చెప్పుటి చేత తన యజమానులకు బహులాభము సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చును. ఆమె పౌలును మమ్మును వెంబడించి, మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఈ దయ్యము పట్టినటువంటి ఆ స్త్రీ చిన్నది
ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురిస్తారు అని చాలా మంచి మంచి పదాలు వాడి చక్కగా మెచ్చుకుందే గాని వీళ్ళనేమి తోలనాడి మాట్లాడలేదే. అయినా ఎందుకు దయాన్ని వెళ్ళగొట్టాడు పౌలు గారు అని అంటే, నేను పౌలు గారి ప్రయాణాలు చెప్పేటప్పుడు వివరంగా చెప్పాను. మీసాలు ఎక్కువ ఉంటే ఆయన పేరేంటండి? వీరప్పనే కదా? వీరప్పనేనా? వీరప్పనే. వీరప్పన్. నేను వచ్చి వీరప్పన్ గురించి అసలు ఆయన ఎంత గ్రేట్ పర్సన్ తెలుసా? అసలు అడవుల్లో ఎర్రచందనాన్ని ఏదైనా చేయాలి, ఎలా అయినా తారుమారు చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేయాలంటే అసలు ఆయన్ని మించిన వాళ్ళు లేరు తెలుసా అండి. సచ్ ఎ గ్రేట్ పర్సన్ అని నేను వీరప్పన్ గురించి బాగా పొగుడుతున్నాను అనుకోండి. పోలీసులు వస్తే పోలీసులతో కూడా వీరప్పన్ గురించి బాగా పొగుడుతూ చక్కని పదాలు వాడుతూ మాట్లాడాను అనుకోండి, పోలీసులు ఫస్ట్ ఎవరిని అరెస్ట్ చేస్తారు? మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. నన్నే అరెస్ట్ చేస్తారు. ఎందుకు? నేను పొగిడాను కదా, తిట్టలేదు కదా వీరప్పన్ని. పొగిడాను కదా, వీరప్పని నేనేమనలేదు, పోలీసుల్ని నేనేమనలేదు. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఆయనకు సపోర్ట్ చేసినాను. సపోర్ట్ సంబంధం ఉందేమో అని మాట్లాడాను. దయ్యము పట్టి సోది చెప్తూ వారి యజమానులకు బహులాభం సంపాదించి పెడుతున్నటువంటి ఒక స్త్రీ వచ్చి ఒక వ్యక్తి గురించి సపోర్టివ్గా మాట్లాడితే వీళ్ళిద్దరూ ఒకే కోవకు చెందిన వాళ్ళు అనుకుంటారు జనం. పాయింట్ అది అక్కడ. నేను వీరప్పన్ గురించి పాజిటివ్గా బాగా హెచ్చిస్తూ మాట్లాడితే నేను కూడా వీరప్పన్ యొక్క అడుగుజాడల్లో నడిచే వ్యక్తిని అని అనుకుంటారు జనం. పాయింట్ అది అక్కడ నన్ను మెచ్చుకుంది, మమ్మల్ని బాగా పొగిడింది, లేకపోతే బాగా చక్కగా మాట్లాడింది కదా, మమ్మల్ని ఏమనలేదు కదా అని పౌలు గారు వదిలేదు. మనసులో చాలా బాధపడ్డాడు. వ్యాకులపడి అనే మాటలు మనం చదివాం. వ్యాకులపడి అనే మాటలు. దీన్ని బట్టి పౌలు గారు ఎక్కడ కూడా తనకున్నటువంటి ఐడెంటిటీని మార్చుకోలేదండి. పౌలు గారు ఎక్కడ కూడా దేవుని కొరకు ఎక్కడ కించిత్తు అయినా ఒక 0.000001% అయినా దేవునికి అయిష్టుడిగా బ్రతకల. దేవుణ్ణి ఎరిగిన తర్వాత, దేవుణ్ణి ఎరగక ముందు 100% అయింది వరస్ట్ ప్రొఫైల్, దేవునికి అయిష్టమైన ప్రొఫైల్, దేవుని బిడ్డలను హింసించే ప్రొఫైల్ అయింది. మంచి స్వభావం లేదు. కానీ దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఆయనంత గొప్పగా బ్రతికిన యోధుడు ఎవరైనా కానీ పౌలు గారి తర్వాతే మనం చెప్పగలం, నిర్ధారించి చెప్పగలం. ఎవ్వరు అనలేకపోయారు నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని. నాట్ ఈవెన్ పీటర్ కూడా చెప్పలేకపోయాడు. పేతురు గారు కూడా చెప్పలేదు. పేతురు గారు పౌలు గారి కంటే మోస్ట్ సీనియర్, సూపర్ సీనియర్. ఆయన గారు కూడా చెప్పలేకపోయారు. ఇంకొక అద్భుతమైన మాట నేను మీకు జ్ఞాపకం చేయాలి. గలతీ పత్రికలోనే 2వ అధ్యాయము 11-12 వచనాలు గమనిస్తే, ఎంతో అనుభవం తర్వాత కూడా పేతురు గారు ఒక మిస్టేక్ చేశారు. నేను ముందు లెసన్స్లో చెప్తాను. అనేక బోధనలు బోధించిన తర్వాత, అనేక మంది ఆత్మలు రక్షించిన తర్వాత, అనేక ఆత్మీయ అనుభవాలు, ఎంతో అనుభవం తర్వాత కూడా పేతురు గారు ఒక మిస్టేక్ చేశారు. ఆయన అపరాధి అని తీర్చబడెను అనే మాట ఉంది బైబిల్లో. మీరు నమ్మాలి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు చదువుతున్నాను. అయితే కేఫా అంతియొక్కకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని. పౌలు గారు చెప్తున్నటువంటి మాట, పౌలు గారు చెప్తున్నటువంటి మాట, పేతురు గారి గురించి మాట్లాడుతున్నటువంటి మాట. అంతియొక్క నుండి వచ్చిన తర్వాత కేఫా ఒక అపరాధం చేశాడు, ఒక మిస్టేక్, ఒక తప్పు చేశాడు. అది చూసి నాకంటే సీనియర్ కదా, నాకంటే గొప్పోడు కదా, నాకంటే ఎక్కువ వాక్యం తెలిసినోడు కదా, నేనైతే శరీరధారిగా ఉన్నప్పుడు యేసు ప్రభుతో కలిసి నడవలేదు. ఆయన అద్భుత కార్యాలు చేసేటప్పుడు ఆయన పక్కనే ఉండి ఆయన్ని స్పృశించలేదు. యేసు ప్రభు స్పర్శ నాకు తెలియదు, కానీ వీళ్ళందరికీ తెలిసే, వీళ్ళు నాకంటే గొప్పోళ్ళు కదా, వీళ్ళది మిస్టేక్ అని నేను వాళ్ళను పాయింట్అవుట్ చేయొచ్చునా, వాళ్ళది మిస్టేక్ అయినా చూసి చూడనట్టుగా వదిలేద్దాంలే అనుకోలేదు పౌలు గారు.
దట్ ఈస్ నాట్ పాల్స్ క్యారెక్టర్. పౌలు గారి క్యారెక్టర్ అది కాదండి. పౌలు గారు ఎంత సూటి అయిన వ్యక్తి అంటే, ఎప్పుడైనా ప్రభు చిత్తం అయితే మనం మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ పౌలు గారి జీవితంలో రక్షింపబడక మునుపు ఉన్న క్యారెక్టర్ తప్పించి రక్షింపబడిన తర్వాత పౌలు జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎలా ఉంటుంది అంటే, అనునిత్యము ఆయన మాటలు, ఆయన బోధలు యేసు ప్రభువుని తలపింపజేస్తాయి మనకి. ఎందుకంటే ఆయన మాదిరి, ఆయన ఫుట్ ప్రింట్స్ అన్నీ కూడా తన హృదయంలో భద్రం చేసుకున్నాడు పౌలు గారు. ఆయన ఫుట్ ప్రింట్లోనే నడవాలనుకున్నాడు. దట్ ఈస్ పాల్స్ క్యారెక్టర్. నేను ఇక్కడ కేఫా అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా స్ట్రైట్గా ఫేస్ టు ఫేస్ ఆయన్ని ఎదిరించాను. అలాంటి వాడు పౌలు గారు. వీళ్ళు నన్ను మెచ్చుకుంటారు, వీళ్ళకి అనుసంధానమైన వాక్యం చెప్తే, వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళను సంతోష పెడితే వీళ్ళు నన్ను మెచ్చుకుంటారు అని వాళ్ళను మెప్పించే ప్రయత్నం ఎక్కడ దక్షిణ గలతీలోనే కాదు, ఆసియా ఖండంలోనే కాదు, ఖండాంతరంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఆ పని చేయలేదు. ఎక్కడైనా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గానే వ్యవహరించాడు. దేవుడు అంటాడు, నేను మోమాటము లేనివాడను, నేను పక్షపాతిని కాను అంటాడు దేవుడు. పౌలు గారు కూడా నిర్మోహమాటంగా వ్యవహరించాడు. తప్పు చేసిన వాళ్ళని నీతికి విరోధి అని నిలదీసినటువంటి క్యారెక్టర్ పౌలు గారిది. అలాగే పేతురు గారిని కూడా అలా చేశాడు. ఆయన తన ఆక్రోశాన్ని, తన బాధను వ్యక్తం చేస్తున్నాడు. 10వ వచనం మనం చదువుకున్నాం, గలతీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం కూడా చదువుతున్నాడు. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడను దాన్ని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచబడటం వలననే అది నాకు లభించినది. పూర్వమందు యోధా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు, నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. 11 అంటున్నాడు, 10లో నేను మనుషుల్ని సంతోషపెట్టేవాడిని కాదు, నా నేచర్ అది కాదు అని వివరించాడు. 11 నుండి ఆయన చెప్తున్నాడు, మనుషులను సంతోషపెట్టేవాడిని అయితే దక్షిణ గలతీలో నాకు ఎదురైన సమస్యలు ఎలాంటివో తెలుసా, నా జీవితం ఏంటో తెలుసా, నా నడవడిక ఇంతకుముందు నేను ఎలాంటి వాడినో తెలుసా అని చెప్తూ ఇంటింటాజొచ్చి, అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయం 3వ వచనంలో సౌలైతే ఇంటింటాజొచ్చి పురుషులను, స్త్రీలను, పిల్లలను ఈడ్చుకొని పోతూ, 9వ అధ్యాయము 1-2 వచనాలు గమనిస్తే అసలు క్రైస్తవుల్ని చంపడమే తనకు ప్రాణాధారమైనట్టుగా బ్రతికేవాడంట. అది నా ప్రొఫైల్. యోధా మతం వాళ్ళు వచ్చి మీకేదో చెప్తున్నారు చూసారా, వాళ్ళేంది నా గురించి మాట్లాడేది, నేను ఎలాంటి వాడినో తెలుసు, వాళ్ళకంటే మతం పట్ల చాలా నిష్ట కలిగినటువంటి వాడిని, మతం పట్ల నిష్ట కలిగిన వాడిని కాబట్టి యేసు ప్రభు దేవుడని ఆరాధిస్తున్న వాళ్ళను నేను అడ్డుకున్నాను. యేసు ప్రభు దేవుడని ఆరాధించే వాళ్ళని అడ్డుకున్నాను. ఎందుకంటే మతం ప్రకారము రాజైతే దేవుని కుమారుడైతే గుర్రం మీద రావాలి, గాడిద మీద వచ్చాడు. ఈయన దేవుని కుమారుడేంటి అన్నట్లుగా ఈయన దేవుని కుమారుడు కాదు, యేసు క్రీస్తు కాదని వాదించాడు ఫస్ట్. అందుకని యేసే క్రీస్తు అని నమ్మిన వాళ్ళను ఆయన హింసిస్తూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి ఎరిగాడో ఆయన యేసే క్రీస్తు అని ప్రకటించి మొదలుపెట్టాడు. అపోస్తుల కార్యముల గ్రంథంలో 9వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. యేసే క్రీస్తు అని ప్రకటించాడు. ఆయన మెసేజెస్లో మొట్టమొదటి మెసేజే యేసే క్రీస్తు, ఈ యేసే రాబోయే క్రీస్తు. ఆయన మెసేజే అది, ఫస్ట్ మెసేజ్, పౌలు గారి ఫస్ట్ మెసేజ్. వీళ్ళు చెప్తున్నారు కదా సున్నతి అక్కర్లేదు, సున్నతి అవసరం అని చెప్తున్నారు కదా, నేను అవసరం లేదని చెప్తుంటే మతం పట్ల నేను చాలా ప్రవీణుడిని, గరిష్ఠుడిని అని చెప్తున్నాడు. పారంపర్యాచారముల పట్ల నాకింకా ఎక్కువ ఆలోచన ఉంది అని చెప్తున్నాడు. నేను మనుషుల వలన ఏర్పాటు చేయబడిన వాడినైతే కాదు. ఇలాంటి వాళ్ళు చెప్తే మారిన వాడు కాదు. నన్ను డైరెక్ట్గా పట్టుకున్నవాడు ఎవరో తెలుసా? క్రీస్తు.
డైరెక్ట్గా మార్చినవాడు. దర్శించాడు యేసు ప్రభు, దర్శించాడు, డైరెక్ట్గా క్యాచ్ చేశాడు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు పౌలు గారిని. ఎంత గొప్ప అనుభవం! నా నడవడిని గురించి మీరు వింటిరి అని 15వ వచనంలో ఆయన యొక్క ఆంతర్యాన్ని బయట పెడుతున్నాడు. ప్రియులరా, ఆయనను తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరచనను గ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనా వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. అపోస్తుల కార్యముల గ్రంథం వివరించేటప్పుడు మొట్టమొదటి ప్రయాణంలో ఈ విషయాలను నేను చెప్పడం జరిగింది. నిస్సి ప్రాఫిటిక్ మినిస్ట్రీస్లో వివరించేటప్పుడు, ప్రభు చిత్తమైతే ఫ్యూచర్లో గలతీ పత్రిక వివరించుకునేటప్పుడు ఈ విషయాలన్నీ మరలా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది. యేసు ప్రభు ఎన్నుకొని ఆయన్ని దర్శించిన వెంటనే మనుషులు సంప్రదించలేదు ఆయన. మీరు అనుకోవచ్చు, మనుషుల దగ్గర ట్రైనింగ్ పొంది, అపోస్తులకి బాగా వాక్యం తెలుసు కదా, పేతురు లాంటి హేమాహేమిన్లు, స్టెఫన్ లాంటి హేమాహేమిన్లు, వీళ్ళందరూ ఎంతో వాక్యంలో నిష్ట కలిగిన వారు కదా. స్టెఫన్ మరణించాడు అనుకోండి, అప్పటికే పేతురు వీళ్ళందరూ ఉన్నారు కదా, యోహాను, యాకోబు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ దగ్గర నేర్చుకొని వచ్చి చెప్పారు అనుకుంటున్నారా? ఫస్ట్ ఆయన అపోస్తలత్వం గురించి చెప్పాడు 1వ వచనంలో. 10వ వచనంలో నేను మనుషులదై నాకు వద్దని చెప్తున్నాడు. 11 నుండి సువార్త గురించి మాట్లాడుతున్నాడు. నా సువార్త నేను ఎవరి దగ్గర, మనుషుల దగ్గర నేర్చుకున్నానని మీరు అనుకుంటే తప్పండి. నేను ఎవరిని సంప్రదించలేదు. నేను రక్షింపబడిన వెంటనే అరేబియాకి వెళ్ళాను అంటాడు. కానీ అపోస్తుల కార్యంలో ఈ విషయం ఉండదు. ఒకసారి చూద్దాం, నిర్ధారణ కొరకు ఒకసారి చూద్దాం ప్రియులరా. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం. దమస్కులో రక్షింపబడిన వెంటనే, ఆయన బాప్తిసం పొందిన వెంటనే దమస్కుకి వెళ్ళి సువార్త సేవ చేసినట్లుగా అపోస్తుల కార్యంలో ఉంటుంది. ఆ మాట నేను మీకు ఖచ్చితంగా చూపించాలి. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 18-19 వచనాలు నేను చదువుతున్నాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటి విరాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందిన తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. ఫస్ట్ జర్నీ వివరించేటప్పుడు కొన్ని దినముల దగ్గర 3 years అని రాసుకోండి అని చెప్పాను నేను. దమస్కులో శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండేననుంది. బాప్టిజం పొందిన వెంటనే దమస్కులో ఉన్నట్లుగా అపోస్తుల కార్యంలో రాయబడింది. కానీ బాప్తిస్మం పొందిన వెంటనే పౌలు గారు ఎక్కడికి వెళ్ళారనే విషయం గలతీతో చెప్తున్నాడు. గలతీ పత్రికకు లెటర్ రాస్తూ ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? గలతీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, నేను యెరూషలేముకైనా వెళ్ళలేదు, అపోస్తుల దగ్గరికైనా వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళానంటే అరేబియా దేశానికి వెళ్ళాను. ఒక్కసారి గ్రాఫ్లో అరేబియాను చూస్తారా? అపోస్తులుడైన పౌలు ప్రయాణము చేసిన ప్రదేశములు అనే పటం రెగ్యులర్గా మనం చూసే లాస్ట్ పటంలో కుడివైపున కింద భాగంలో అరేబియా అని ఉంటుంది. మీకు కనబడిందా? అది మీ బైబిల్స్లో ఉంటుంది. అరేబియా అని పెద్ద అక్షరాలతో చూసారండి? అపోస్తులుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశములు అనేటువంటి పటంలో అరేబియా అనే పదము కనబడిందా? నా దగ్గర సెల్ ఉంది అమ్మగారు, చూడలేదు. ఓకే అమ్మ. ఇంకా మిగిలిన వారు సరే తర్వాత అయినా చూడండి. అపోస్తులుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశంలో అరేబియా అనే ప్రాంతము కుడివైపున కింద భాగంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళాడు. ఎక్కడ నుండి? పైన యెరూషలేం ఉంటుంది, యెరూషలేం పైన దమస్కు అని కనబడుతుంది. యెరూషలేం నుండి ఆయన దమస్కుకి వెళ్ళేటప్పుడే ప్రభు ఆయన్ని పట్టుకుంటాడు. అక్కడ నుండి వెంటనే ఆయన అరేబియాకు వస్తాడు. అరేబియాకు వస్తాడనేటువంటి మాట మనకి గలతీ పత్రికలో ఉంది. మొదట 17వ వచనంలో
దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని 18వ వచనంలో అటుపైని 3 సంవత్సరములైన తర్వాత కేఫాను పరిచయము చేసుకొనవలనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. దమస్కుకు వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు అక్కడ వాక్యం చెప్తాడు. 3 సంవత్సరాలు వాక్యం చెప్పిన తర్వాత యాకోబుని పరిచయం చేసుకోవడానికి వస్తాడు. యాకోబు దగ్గర వాక్యం నేర్చుకోవడానికి రాల పౌలు గారు, యాకోబు దగ్గర ట్రైనింగ్ తీసుకోవడానికి రాల పౌలు గారు, పరిచయం చేసుకోవడానికి వచ్చాడు. కేవలం అతని దగ్గర 15 దినాలే ఉన్నానని కూడా చెప్తున్నాడు. 15 దినములు ఉంటిని. 19వ వచనం, అతనిని తప్ప అపోస్తుల్లో మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని. నేను మీకు వ్రాయిచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుట లేదు. నేను అన్ని నిజాలే చెప్తున్నా, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. దినాలతో సహా చెప్తున్నాడు, ఎక్కడ ఎన్ని దినాలు, ఎక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అనేటువంటి విషయం. నేను చెప్పిన సువార్త అంతా కూడా నా ప్రభు నాకు దయచేసింది. ఎవడో దర్శకత్వం వహిస్తే, ఎవడో నిర్మాతగా వ్యవహరిస్తే నేను మీ ముందుకు వచ్చి యాక్ట్ చేయలేదు. నేను దేవుడే నాకు ప్రత్యక్షపరిచినటువంటి మాటలు ఇవి. సున్నతి గురించి కానీ ఏదైనా దేవుణ్ణి సంతోషపెట్టాలని నేను బోధించాను, కానీ ఎక్కడ మనుషుల్ని సంతోషపెట్టే ఆ క్యారెక్టర్ నాలో లేదు అని తన బోధన గురించి ఆయన వాదిస్తున్నాడు. ప్రియులరా, ఎంత ఆర్ద్రమైన, ఎంత ఘాటైన, ఎంత సీరియస్గా ఆయన గలతీయులకు లెటర్ రాస్తున్నాడో చూడండి. ఎందుకంటే అతని మీద చల్లబడిన బురద అలాంటిది. అందుకే నిన్న కూడా మనం చదువుకున్నాం కదా, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3:10లో దక్షిణ గలతీలో ఉన్న ప్రాంతాలన్నీ మనకు కనబడతాయి. 10వ వచనంలో, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ ఈకొనియ లుస్త్రా అంటే దక్షిణ గలతీ సెషన్ 1లో మనం నేర్చుకున్నాం. అను పట్టణముల్లో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకునిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించి తిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింసనందుదురు. నేను హింసింపబడ్డా, ఎందుకంటే సద్భక్తితో బ్రతకాలని నేను ఉద్దేశించాను కాబట్టి. ఎన్నో హింసలను ఎదుర్కొన్నా, ఎన్నో హింసలు. ఏంటి ఆ హింసలంటే, ఒక చోటైతే ఆయన్ను రాళ్లతో కొట్టి ఇక చనిపోయాడని ఈడ్చేసి వదిలేసేసారంట. అపోస్తుల కార్యంలో ఆ మాట చదివినప్పుడు ఎంత ఏడుపు వస్తుందో ప్రియులారా. ఒకసారి చదువుదాం ఆ మాట కూడా. అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. అంతియొకయ దక్షిణ గలతీ, అంతియొకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తన పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్లు రువి అతడు చనిపోయానని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. ఒక కుక్కని, ఒక పశువుని చావగొట్టి చనిపోయిందిలే అని ఈడ్చి వదిలేసినట్లుగా పౌలు గారిని ఏడవడం జరిగింది. హింసింపబడ్డాడు పౌలు గారు. ఆయన ఓర్చుకున్నాడు. తను మునుపటి జీవితంలో ఉన్నవాడైతే, తను మునుపు ఉన్నటువంటి సౌలుగా ఉన్నప్పుడు బ్రతికిన బ్రతుకైతే ఆయన వస్తుంటేనే జనం అందరూ గజగజ వణికిపోయారు. ఆయన చాలా మందిని ఈడ్చుకొని పోయాడు 8:3 అపోస్తుల కార్యములు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈయన ఏడవబడ్డాడు. ఎదురు తిరిగి వాళ్ళను అటాక్ చేయలేడా? చేయగలడు. కానీ మారిన తర్వాత దేవునిలాగా బ్రతకాలనుకుంటున్నాడు ఆయన. మారిన తర్వాత క్షమించాలి అని నేర్చుకున్నాడు ఆయన. మారిన తర్వాత ఒక చెంప మీద కొట్టిన వాళ్ళకి మరొక చెంపను చూయించాలి అని నేర్చుకున్నాడు పౌలు గారు. అందుకని ఏడవబడుతున్నా, శ్రమ పడుతున్నా, హింసింపబడుతున్న దాన్ని ఎంతో చక్కగా భరించాడు. ప్రియులరా, తాను పడుతున్న యాతన గలతీ పత్రికలో తాను చెప్తున్నటువంటి అనుభవాలు, తనను గురించి, తన బయోగ్రఫీ గురించి
తన జీవితం గురించి తాను ఇస్తున్నటువంటి ఒక క్లారిటీ ఎంతో వేదనకరమైనది. గలతీ పత్రిక ముందు లెసన్స్ కూడా మహాద్భుతంగా ఉంటాయి ప్రియులారా. మహాద్భుతమైనటువంటి అంశాలు ఉన్నాయి గలతీ పత్రికలో. మన జీవితాలకు ఎంతో ఉపయోగకరమైనవి. పౌలు వలె మనం కూడా ఒకప్పుడు ఘోరమైన జీవితం కలిగిన వాళ్ళం, పాపపు బురదలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళం, దేవునికి అయిష్టమైన జీవితం కలిగిన వాళ్ళం. కానీ మారిన తర్వాత పౌలు గారికి ఉన్నటువంటి నిర్ధారణ మనకుందా? పౌలు గారిలో ఉన్నటువంటి సెల్ఫ్ డిక్లరేషన్, సెల్ఫ్ రిజల్యూషన్, ఒక ఆత్మ నిశ్చయత మనకుందా? దేవుని కొరకు దేన్నైనా త్యజించాలి. దేవుని కొరకు ఎక్కడ ఎవరిని సంతోషపెడుతూ బ్రతకక్కర్లేదు, దేవుని సంతోషపెడుతూ బ్రతకాలి. మనం మనుషులు ఏమైనా అనుకొని, మనుషుల దగ్గర ఏదైనా ఉండని, కానీ దేవుణ్ణి మనం ఈ పని చేయడం వల్ల దేవునికి ఆనందమా కాదా అనే విషయాన్ని మాత్రమే ఆలోచించి మనం బ్రతుకుతున్నామా? మనం చెప్పే సువార్త, మనం చెప్పించే సువార్త, మనం మాట్లాడే మాటలు, మనం వినే మాటలు దేవుణ్ణి సంతోషపెట్టేవిగా ఉన్నాయా, మనుషుల్ని సంతోషపెట్టేవి ఉన్నాయి? ఏదైనా ఒక చిన్న గుంపులో, ఏదైనా ఒక వాట్సాప్ గ్రూప్లో, ఏదైనా ఒక సంఘంలో, సంఘాలలో, స్త్రీల కూడికలో, పురుషుల కూడికలో ఎక్కడైనా మనం మాట్లాడే మాటలు అక్కడున్నటువంటి గుంపు వరకు మాట్లాడుతున్నాం. మనము పైనున్న దేవుడు మనల్ని చూస్తున్నాడని మాట్లాడుతున్నామా? ఎవరిని మనం సంతోషపెడుతున్నాం మన జీవితంలో? పిలాతు అయితే మనుషులను సంతోషపెట్టడానికి ఒక నీతిమంతుడికి శిక్ష పడేలా చేశాడు. ఫేస్తు కూడా అలాగే చేశాడు. అనేక మంది అధికారులు పౌలు గారి విషయంలో కూడా మనుషులను సంతోషపెట్టాలని అన్యాయాన్ని తిప్పివేసిన వాళ్ళు, న్యాయాన్ని అన్యాయంగా మార్చేసిన వాళ్ళు లోకానుసారంగా అనేక మంది ఉన్నారు. కానీ పౌలు చరిత్ర అలాంటిది కాదు. మన చరిత్ర కూడా అలా ఉండకూడదు. ఎందుకంటే మనము న్యాయవంతుడైన దేవుని బిడ్డలం. కాబట్టి వాక్యాలు వింటున్నప్పుడు, గ్రంథ వివరణలు నేర్చుకుంటున్నప్పుడు దానిలో ఆంతర్యాన్ని మనం ఎరగాలి. మనుషుల చేత చూస్ చేయబడనక్కర్లేదు, దేవుని చేత చూస్ చేయబడాలి. సౌలు దావీదు గురించి మాట్లాడుకునేటప్పుడు బైబిల్లో రాయబడిన మాటలు, సౌలునైతే మనుషులు కోరుకున్నారు, కానీ దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూజన్ బై పీపుల్ ఈజ్ డిఫర్ ఫ్రమ్ చూజన్ బై గాడ్. దేవుని చేత ఏర్పాటు చేయబడటం ఒకటి, మనుషుల చేత ఏర్పాటు చేయబడడం మరొకటి. మనుషుల చేత ఏర్పాటు చేయబడింది అశాశ్వతం, టెంపరరీ. కానీ దేవుని చేత మనం ఏర్పాటు చేయబడితే శాశ్వతమైన దీవెన, శాశ్వతమైన ఆనందం మనకుంటుంది. పౌలు గారికి ఉన్నటువంటి రోషము, ప్రభు పట్ల యథార్థత, నిశ్చయత మనం కూడా కలిగి బ్రతకాలని ఈ వాక్యాల పేరట మనందరం కూడా దేవుని చేత హెచ్చరింపబడుచున్నాం. వాక్యపు వెలుగులో, వాక్య ఆధారాలతో, లేఖనాల వెలుగులో మనం అందరం కూడా హెచ్చరింపబడుచున్నాం. ప్రియులారా, దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. 1వ అధ్యాయంలోని 2వ వచనం నుండి మరలా మనం వీలైతే ప్రభుచితమై సజీవుల సంఖ్యలో ఉంటే రాబోయే సెషన్స్లో నేర్చుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనందరికి తోడేయండును గాక. ఆమేన్. ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఒక చిన్న ప్రార్థన చేస్తే మనం